పరమాచార్య స్వామి వారికి ఒకప్పుడు 104 డిగ్రీలు జ్వరం వస్తే నాకు పంచాగ్నిహోత్రం తపస్సు చేసే అదృష్టం కలిగిందని ఆయన మండు టెండలోకి వచ్చి కూర్చుని కొంతసేపు ప్రణవ జపం చేశారు. అంటే లోపల 104 డిగ్రీల వేడి, బయట సూర్యుణ్ణి చూస్తూ కొంతసేపు ఆయన ప్రణవం చేశారు. అంటే పంచాగ్నిహోత్రముల మధ్య కూర్చుని తపస్సు చేసినట్టు. అలా శరీరము దేనికి ఖేదపడుతుందో ఆ ఖేదాన్ని శరీరము మనస్సు సంపర్కాన్ని విడిచిపెట్టేస్తాయి. ఈ శరీరము ఇంత బాధపడుతోంది అనేటటువంటి స్ఫురణ దేని చేత పోతుంది అంటే మనసు భగవంతుని యందు లయమైపోయినటువంటి కారణం చేత శరీరం ఏమైపోతుందో తెలియదు. అటువంటి విపత్కర స్థితిని ప్రయత్నపూర్వకంగా కల్పించుకుని ఋతువుల యందు తద్విరుద్ధమైనటువంటి సుఖాన్ని శరీరం కోరితే అటువంటి సుఖాన్ని ఇవ్వకుండా ప్రకృతి చేత శోషించేటట్టుగా శరీరాన్ని అప్పగించి మనసుని భగవంతుని యందు నిలబెట్టాడు. దానికి ఘోరమైన తపస్సు అని పేరు.